ఓం 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణి దేవాశిష్టాయ నమో నమః. సభాభ్యం సభాపతిభ్యశ్చ నమో నమః. ఈరోజు శ్రీ మహాస్కంద పురాణం నుండి రెండోదైన వైష్ణవ కాండవ నుండి పురుషోత్తమ క్షేత్ర మహత్యం 19వ భాగం 26వ అధ్యాయం స్వాగతం. జైమిని ఎట్లా చెప్పును, యథావిధంగా శేషంచో ఎట్టి ఉత్పలతం కలగదు. పిమ్మట దేవతలందరూ సుముహూర్తానికి ప్రాసాద సమీపానికి వచ్చారు. తర్వాత రత్నంతో రంగులతో ఒక గొప్ప సాలను ఇంద్రదుమ్మునికి ఆజ్ఞపై విశ్వకర్మ నిర్మించును. సభను అర్చించుటకు కావలసిన వస్తువులు అవిశ్రులు, సమిధులు, కుశలులు, వివిధ భోజ్యములు, గీతములు, నృత్యములు పూర్వం సామ్రాజ్యాన్ని నందు ఉన్నట్లు ఏర్పాటు చేసును. ప్రతిష్ఠ కొరకు వలయ సంభారములన్నీ కూడా ఉత్తమమైనవని సమకూర్చును. ఆ సమయమున గలుడు అని రాజు పరిపాలించుచుండును. అతడు రాతితో మాదన విగ్రహాన్ని చేసి ఆ ప్రసాదం నందును ప్రతిష్ఠించి యథావిధంగా పూజించుచుండును. ఆ రాజు దూతలు ఇంద్రదుమ్మునికి చేయుచున్న ప్రతిష్టని గురించి చెప్పారు. గరుడు కోపించి తన సైన్యంతో కలిసి నీలాద్రికి వచ్చును. అచట మానవులకు ఊహించటకు కూడా వీలులేని ప్రతిష్ఠ కొరకు తెచ్చిన వస్తు సంభారాలు చూసును. మిక్కిలి ఆశ్చర్యం పొంది నిశ్చేష్టుడయ్యాడు. దీని విషయం ఏమి, ఈ విధంగా ఎవరు చేయుచుండిరు అని విచారించి బ్రహ్మలోకం నుండి వచ్చిన ఇంద్రదమ్ముడు అచట దేవాలయములకు ప్రతిష్ఠించుచుని తెలుసుకును. ప్రతిష్ఠ కొరకై దేవతలతో కలిసి సమస్త సంభారములు పద్మనీయంతో గురువగు నారదంతో వచ్చినవని తెలుసుకును. ప్రతిష్ఠ కొరకై దేవదేవుడగిన బ్రహ్మ వచ్చుచునని విని రాజు మిక్కిలి ఆశ్చర్యం పొందును. తన రాజ్యంలో ఇది అంతా కూడా జరుగుట వలన తన్ను తానే ధన్యుడని భావించును. ఇంతకంటే శ్రేయస్కరమైన పని జరగబోదని తెలుసును. ఈ ఇంద్రదమ్మును సమీపమునకు నిలిచి జరుగుతున్న కార్యక్రమం యథావిధంగా తెలుసుకొని ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం జరిపిదనని సాక్షాత్ బ్రహ్మ యొక్క రూపం అగు దారమయ మూర్తి అయిన జగన్నాథును ఇంతకాలం నా దురదృష్టం వలన తెలుసుకోలేకపోయితిని. స్వామిని సేవించకపోవటం వలన నా జన్మము వ్యర్థమైనది కనుకని జగద్గురు అయిన ఇంద్రదమ్మునికి నమస్కరించుచున్నాను. భగవద్భక్తితో శేషుడు బ్రహ్మలోకం నుండి వచ్చిన వాడగు ఇంద్రదమ్మునికి శరణ కోరి స్వామిని ప్రత్యక్షముగా చూచుదును. స్వామి ప్రతిష్టను చూసి నిశ్చయంగా ముక్తి పొందునని, ఇచ్చట వైకుంఠం ప్రతిష్ఠించి ఆ రాజు తప్పక నాకు అప్పగించునని, బ్రహ్మలోకంకు వెళ్ళి వచ్చిన ఇంద్రదమ్ముడు భూమిపై నిలుచున స్వామికి చేయవలసిన ఉపచారములు నాకు ఉపదేశించి కావలసిన ధనమును సమకూర్చి ఇచ్చును. బ్రహ్మతో కలిసి తప్పక బ్రహ్మలోకానికి వెళ్ళునని ఈ విధంగా మంత్రులతో గరుడు ఆలోచించును. వినయంతో సంతోషించిన ఇంద్రదమ్మునికి సమీపమునకు వెళ్ళి దూరం నుండి చూసి చేతులు జోడించి నమస్కరించుచు తోట్రపడుచుచు ఆ గరుడును ఇంద్రదమ్మునికి వద్దకు వెళ్ళను. ఓ ప్రభు, నీవు రాజులకే రాజు మార్తాండవు అయినప్పటికీ బ్రహ్మలోకానికి వెళ్ళి వచ్చితివు. నేను ఎట్లా స్తోత్రింపగలను? నేను రాజులతో కిరీటం వంటి అల్పుడును, జీవనముక్తుడును, సకల శక్తి సంపన్నుడైన నీవు నీ మహిమను తెలుసుకోలేకపోయి మంత్రులతో మరలా ఆలోచించి నీతో యుద్ధం సిద్ధపడితిని. కానీ ఇతడికి వచ్చి నీ పౌరుషాన్ని చూసితిని. ఇది మానవాతీతమని ఆశ్చర్యం ఇంద్రుడికి మాత్రమే సాధ్యమని, బ్రహ్మలోకం నుండి వచ్చిన నీ వంటి వానికి మాత్రం ఇది సాధ్యం. మహానిధి కూడా నీ ఆజ్ఞను పాటించుచుండును. నాపై అనుగ్రహం చూపుము. 3 లోకములు యందు నా దేవతలు కూడా నీ ఆజ్ఞను అనుసరించున్నారు. ఈ విధంగా పలుచుకున్న గాలులతో ఇంద్రదమ్ముడు నవ్వుచు, రాజా, నీవు ఈ విధంగా ఎలా పలుచుకుంటివి? నీవు కూడా విష్ణు భక్తుడివే, సర్వభౌముడు. ఇప్పుడు ఈ భూమి మీద నీవే సర్వభౌముడు. మానవుల యొక్క మరుతుల యొక్క క్రియలన్నీ రాజుకు లోబడి ఉండును. బ్రహ్మ అష్టదిక్పాలకులకు అంశంతో రాజును సృష్టించునని కొద్దిపాటి పుణ్యం చేతను రాజు ప్రజాపాలన తత్పరుడు కాజాలడు. చక్కగా పరిపాలించు రాజు ఇచ్చట కీర్తిని ధర్మమును పొందును. ఓ రాజా, సర్దుల విశేషించి నీవు విష్ణు భక్తుడువు. విష్ణువు యొక్క అర్చనమూర్తులు శాస్త్ర ప్రకారంగా నీవే ప్రసాదం నుండి ప్రతిష్ఠించుము. దేయబంధం నుండి ముక్తి పొందే విష్ణువు యొక్క పరమ పదమును పొందుతువు. శుభలక్షణంలో కలిగిన స్వామి యొక్క దారు విగ్రహాన్ని స్వయంగా నీవే ఇచ్చట స్థాపించుతువు. నేను చేయదలుచుకున్న కర్మ నిర్విఘ్నంగా పూర్తయినది.
అప్పుడు నుండి ఇప్పటికి ఒక మన్మాంతరం గడిచిపోయినది. అయినను నాకు ఒక సందేహం గలదు. ఈ విగ్రహం ప్రతిష్ఠించుకు నేను బ్రహ్మను ప్రార్థించుదును, వేరొకరు ఎట్లా ప్రతిష్ఠింపగలరు? దారు రూపంలో ఉన్న సాక్షాత్ విష్ణువుకి ప్రాసాదము బ్రహ్మే ప్రతిష్ఠ జరుపునని, 4 రూపంలో ఉన్న స్వామిని ఇచటే ప్రతిష్ఠించబడినది. వాటిని నేను నీకు అప్పగించదు. నిత్యం నైవేద్యం, యాత్రలు, ఉత్సవాలు అన్నీ కూడా నీవే చేయవలను. స్వామి స్వయంగా చెప్పినట్లు లేదా బ్రహ్మ చెప్పినట్లు యథావిధంగా పూజలు సల్పి ధర్మమును పరిపాలింపుము. ఇంద్రదుమ్ముడు చెప్పినది విని గాలుడు మిక్కిలి ఆనందించును. ఇంద్రదుమ్ముని వద్దనే నిలిచి అతడు చెప్పినట్లు చేయసాగాడు. ఈ విధంగా కావలసిన సంభారములు ఇంద్రదుమ్యుడు సింహాసనంపై కూర్చుండును. దేవతలందరూ అచ్చటే ఉండిచి ఇంద్రుని వలె ప్రకాశించును. అప్పుడు శుభకరములైన దివ్య దుందువులు శబ్దములు వినిపించును. మృదంగములు, వేణువులు, వీణలు, తాళములు, బూరులు శబ్దము, ఐరావతం మొదలైన ఏనుగులు చేసిన క్లింకారములు, జయ జయ ధ్వనులు, పుష్ప వృష్టిలు, మందారంతో కలిసిన ఆకాశగంగ నీటి తుంపరలు, దివ్యమాలాలు, లేపనములు, ధూపములు, గంధములు, వాసనలు దిక్కులు నిండును. అవి విమానంలో ఉన్న దేవతలు కింకిణి శబ్దంతో కలిగి ఉండును. అప్పుడు ఆకాశ మధ్యన ఒక తేజపుంజము కనిపించును. ఆ తేజస్సు భూమిపైన ఉన్నవారి కన్నులు కప్పివేసును. కింద నిలిచిన ప్రజలను కన్నెవెత్తి చూడుచుండగా బ్రహ్మ యొక్క విమానం ముందు భాగం కనిపించింది. 100 బంగారు అంశలు ఆ విమానం లాగుచుండగా దిక్పాలకులు ముఖ దేవతల చేత చూసి ముందు నడిచుండిరు. కొందరు గంగా యమున జలములకు పట్టుకొని వచ్చుచుండిరు. 2 పక్కల సూర్యచంద్రులు గొడుగు పట్టారు. వస్త్రముల అంచెలు కదలినట్లు కాలి నెమ్మదిగా వీచుండును. గౌతముడగుడు మొదలైన బ్రహ్మర్షులు రహస్యంగా స్తోత్రమలించి స్తోత్రించారు. వారి మధ్యన బ్రహ్మకు ఇంద్రదమ్మిదులు స్తోత్రించారు. దేవగణములు జయ జయ శబ్దములు చేయించి లేచి నిలిచారు. రంభాది వేశ్యలు తోట్రపాటలతో నాట్యం చేర్చుండగా ఆహా, ఊహు మొదలైన వారి గానం చేర్చుండ్రు. సిద్ధులు, విద్యాధరులు సాధారణంగా వీణ వీటిచుండును. తపస్సులు దూరం నుండి చేతులు జోడించి నమస్కరించుచుండును. సావిత్రి, శారద విచిత్రమగు ప్రబంధంతో బ్రహ్మను సంతోషింప చేయటనందును వేరెవరు దానికి శక్తి గలవారు. వారు గంగా యమున నది జలంలో బ్రహ్మపై చల్లిచుండును. పెక్కి మందు దేవతలు బెత్తములు ధరించి బంగారు మెట్లపై దారి చూపుచుండును. వారు తొక్కుటూ మికిటి మయును. ఏ దేవత ఎవరో ఎటు పోవచుండునో చూడక లాగినట్లు చుండును. నేను ముందు అని తోసుకునిచుండును. ఆ సన్మార్గంలో కొందరు దేవతలు తమ తమ వాహనాల నుండి కిందకు పడారు. లోకములను సృష్టించేవాడు, రక్షించేవాడు, నశింపచేయవాడు బ్రహ్మను చూచుటకు దేవతలు అట్టి సంభ్రమం కలిగినది. బ్రహ్మాతుడికి వచ్చిన చూసి దేవతలు అట్టి సంభ్రమం కలిగిట చూసి ఇంద్రదుమ్ముడు లేచి నిలిచి చేతులు జోడించి వినయంగా నమస్కరించుచు దేవతలతో గాలునితో నారదుడు మొదలైన ప్రముఖులు కలిసి సాష్టాంగ నమస్కారాలు చేశారు. ప్రేమట పరమభక్తితో లేచి నిలిచి సంతోషంతో నిండిన మనసుతో వాళ్ళ పులకరించినట్లు తమను తామే ధన్యులు భావించారు. జగన్నాథునికి ఎదుట నిలిచిన బ్రహ్మను చూసి రాజు చేతులు జోడించి ఆనందసాగరం నందు తేలియాడాడు. ఇది శ్రీ స్కంద మహాపురాణం అంతర్గతంగా 2వదైన వైష్ణవ కాండం నుండి పురుషోత్తమ క్షేత్ర మహత్యాన్ని 26 అధ్యాయం సంపూర్ణం. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయని శ్రీగిరీశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.